హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇండియన్ ఎకానమీ మరియు ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ క్లాసెస్ని 100% సిలబస్ని పూర్తి చేయడంలో భాగంగా మనం ఇండియన్ ఎకానమీ క్లాసెస్ ఇప్పటికే స్టార్ట్ చేస్తున్నాము. మీరు ఒకసారి మన యాప్లో వెళ్ళి చూసుకోవచ్చు. ఓకేనా? మన యాప్ వచ్చేసి ఎకానమీ వెంకటేష్ సార్ అనే పేరు మీదనే ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే నెంబర్ కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, ఇండియన్ ఎకానమీ క్లాసెస్ కోసం కానీ ఏపీ ఎకానమీ క్లాసెస్ కోసం కానీ బయట యాప్లో అమౌంట్ పెట్టి వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా? మన యాప్లో కంప్లీట్గా నేను చెప్తున్నా, చూడండి. దీంతో పాటు కరెంట్ అఫైర్స్, ఇయర్ కరెంట్ అఫైర్స్ ఉంది. ప్రతి 15 రోజులకు ఒకసారి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం, అన్నీ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఓకేనా? సరే, ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఇంత ముందు క్లాసులో నేను బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏమిటి, అదేవిధంగా దృశ్య అంశాలు అంటే ఏమిటి, అదేవిధంగా అదృశ్య అంశాలు అంటే ఏమిటి, అదేవిధంగా విదేశీ మారకపు రేటు అంటే ఏమిటి, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏమిటి చెప్పున్నాను. ఇప్పుడు నేను చెప్పేది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఒక దేశంలో ఉన్నటువంటి పౌరులు ఇతర దేశాల పౌరులతో జరిపేటటువంటి వ్యాపార వ్యవహారాలను లేదా ఆర్థిక కార్యకలాపాల విలువను నమోదు చేసే పట్టికను బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అని పిలుస్తాం. లేదా ఒక సంవత్సర కాలంలో ఒక దేశ ప్రజలు ఇతర దేశాల ప్రజలతో జరిపేటటువంటి ఆర్థిక కార్యకలాపాల విలువను ద్వంద్వ పద్ధతిలో డబుల్ ఎంట్రీ విధానంలో నమోదు చేసేటువంటి పట్టికని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని పిలుస్తారు. ఓకేనా? అదేవిధంగా ఒక దేశ పౌరులు లేదా ఒక దేశ ప్రభుత్వం ఇతర దేశాలతో వ్యాపారం చేసేటప్పుడు ఎగుమతుల విలువ దిగుమతుల విలువను నమోదు చేసేటటువంటి పట్టికనే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని పిలుస్తాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లోటు ఏర్పడుతుంది, బిఓపి లోటు అంటుంటాం, బిఓపి మిగులు అంటుంటాం. బిఓపి లోటు అంటే ఏంటంటే మనం చేసే ఎగుమతుల కంటే మనం చేసుకున్నటువంటి దిగుమతులు ఎక్కువైపోతే ఆటోమేటిక్గా బిఓపిలో లోటు అనేది ఏర్పడుతుంది. ఓకేనా? ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది రెండు రకాలు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది రెండు రకాలు. ఒకటి కరెంట్ అకౌంట్, రెండవది వచ్చేసి క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? కరెంట్ ఖాతా, రెండవది వచ్చేసి మూలధన ఖాతా అని ఉంటాయి. కరెంట్ ఖాతా మళ్ళీ మూడు రకాలు. ఓకేనా? కరెంట్ ఖాతా మళ్ళీ మూడు రకాలు. ఒకటి దృశ్య అంశాల శేషము, రెండవది అదృశ్య అంశాల శేషము, అదేవిధంగా ఏకపక్ష బదిలీల శేషం. నెక్స్ట్ అదేవిధంగా క్యాపిటల్ అకౌంట్ కూడా మూడు రకాలు. ఒకటి రుణాలు, రెండవది వచ్చేసి పెట్టుబడులు. ఓకేనా? ఈ పెట్టుబడులు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. స్వల్పకాలిక పెట్టుబడులు, రెండవది దీర్ఘకాలిక పెట్టుబడులు. ఓకేనా? ఈ పెట్టుబడుల్లో మనం ముఖ్యంగా వేటిని చెప్పచ్చు అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్పచ్చు, అదేవిధంగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పచ్చు, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడి అని చెప్పచ్చు. నెక్స్ట్ మూడవది వచ్చేసి మనకి ఎన్ఆర్ఐస్, ప్రవాస భారతీయులు అంటే ఎవరు? ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్ అని పిలుస్తాం. ఓకేనా? నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ అని పిలుస్తాం. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు విదేశాలకు వెళ్ళి డబ్బును సంపాదించి వాళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబకులకు పంపించేటటువంటి ఆదాయాన్ని మనం ఏం పిలుస్తామంటే ప్రవాస భారతీయుల ఆదాయంగా మనం పరిగణిస్తాం. ఇది క్యాపిటల్ అకౌంట్లో భాగంగా మనం చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా దీనిని ఒక పట్టిక ద్వారా మనం చూడొచ్చు. ఇందాక మనమేమో దీంట్లో భాగాలుగా మనం చెప్పాం కదా, ఇందాక మనం ఇందులో భాగాలు చెప్పాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ రెండు రకాలు,
కరెంట్ అకౌంట్, రెండు క్యాపిటల్ అకౌంట్. కరెంట్ అకౌంట్ లో దృశ్య అంశాల శేషం గురించి ఉంటుంది, అదృశ్య అంశాల శేషం గురించి ఉంటుంది, ఏకపక్ష బదిలీల గురించి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ నమోదు చేద్దాం పట్టిక ఇక్కడ మనం నమోదు చేసినట్లయితే పట్టిక బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పట్టిక ఒకటి కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ లో 3 భాగాలని చెప్పాను. కరెంట్ అకౌంట్ లో 3 భాగాలని చెప్పాను. ఒకటి దృశ్య అంశాలు, 2 అదృశ్య అంశాలు, 3 ఏకపక్ష బదిలీలు అని చెప్పాను. ఇక్కడ దృశ్య అంశాలు అంటే మొదటిది వస్తువుల ఎగుమతులు అని రాసుకోవచ్చు. ఓకేనా? దీనినే దృశ్య అంశాల ఎగుమతి అని పిలవచ్చా? దృశ్య అంశాలను వస్తువులను రెండు ఒకటే అని చెప్పాను నేను. ఓకేనా? కాబట్టి దృశ్య అంశాల ఎగుమతులు. ఇటుపక్క వచ్చేసి వస్తువుల దిగుమతులు. దీనినే అదృశ్య అంశాల దిగుమతులు అని చెప్తాం. ఓకేనా? ఒకటి. రెండవది వచ్చేసి సేవల ఎగుమతులు అంటే మనం అదృశ్య అంశాలుగా మనకి పరిగణించాం. అంటే ఇక్కడ దృశ్య అంశాల దిగుమతులు మిత్రమా, దృశ్య అంశాల దిగుమతులు, ఇవి అదృశ్య అంశాల ఎగుమతులు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ రెండవది వచ్చేసి సేవల దిగుమతులు. దీనినే అదృశ్య అంశాల దిగుమతులుగా మనం చెప్పచ్చు. ఓకేనా? మీకు ఆల్రెడీ నేను చెప్పాను కరెంట్ అకౌంట్ లో భాగాలు ఏమని చెప్పాను. కరెంట్ అకౌంట్ లో భాగాలు ఈ 3 చెప్పాను. ఒకటి దృశ్య అంశాల శేషం, రెండవది వచ్చేసి అదృశ్య అంశాల శేషం గురించి చెప్పాను. అదేవిధంగా మూడవది ఏకపక్ష బదిలీలు అన్నాను. ఇప్పుడు ఇక్కడ దృశ్య అంశాల శేషం అంటే వస్తువులే కదా. దృశ్య అంశాలు అంటే కేవలం వస్తువులు మాత్రమే, అదృశ్య అంశాలు అంటే కేవలం సేవలు మాత్రమే. కాబట్టి వస్తువుల ఎగుమతులు కరెంట్ అకౌంట్ లో వస్తువు ఎగుమతులు రాసుకున్నా, వస్తువు దిగుమతులు రాసుకున్నా. దృశ్య అంశాల ఎగుమతులు, దృశ్య అంశాల దిగుమతులు. నెక్స్ట్ రెండవది సేవల ఎగుమతులు, సేవల దిగుమతులు అంటే అదృశ్య అంశాల ఎగుమతులు, అదృశ్య అంశాల దిగుమతులు. ఓకేనా? ఇప్పుడు మూడవది వచ్చేసి మనకి ఏకపక్ష బదిలీలు ఉన్నాయి కదా. ఏకపక్ష బదిలీల కంటే ముందుగా మనం ఇంకోటి చెప్పుకోవాలి. సేవలు అన్నాం కాబట్టి సేవలు అంటే ఏవే భాగాలు అనేది మనం ఇక్కడ చూడాలి. ఫస్ట్ది బ్యాంకింగ్ బీమా. ఓకేనా? భారతదేశం నుండి బ్యాంకింగ్ సంబంధించి, బీమాకు సంబంధించి ఎగుమతి చేస్తే మనకి రాబడి వస్తుంది. ఓకేనా? మనకి ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ ఇటుపక్క మనం సేవల్లో చూస్తే మొదటిది బ్యాంకింగ్ బీమా. ఇతర దేశాల నుంచి సేవలు దిగుమతి చేసుకుంటే మనం వాడికి చెల్లింపులు చేయాలి. అంతేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రవాణా ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్ ఎగుమతులు, అదేవిధంగా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ దిగుమతులు. అంతేనా? ట్రాన్స్పోర్ట్ అంటే విమాన ఛార్జీలు కానీ, రైలు రవాణా ఛార్జీలు కానీ, లేకపోతే నౌకాయాన ఛార్జీలు కానీ, వీటిని రవాణా ఛార్జీలు అంటాం. ఒక దేశం నుంచి మరొక దేశానికి ఫ్లైట్లో ప్రయాణిస్తే మనం విమాన ఛార్జీని కలెక్ట్ చేస్తాం. అంటే మనకి ఇన్కమ్ వస్తుందని అర్థం. అంటే మన భారతదేశం నుండి ఇతర దేశాలకి వెళ్ళాలి అంటే ఫ్లైట్ ఉపయోగిస్తాం. అప్పుడు మన భారతదేశం ఇతర దేశం వెళ్ళడానికి సేవ అందిస్తుంది అని అర్థం. కాబట్టి మనకి రాబడి వర్గంలో రాసుకున్నాం. ఇది రాబడి వర్గంగా పరిగణించాలి. ఇది చెల్లింపుల వర్గంగా మనం పరిగణించుకోవాలి. నెక్స్ట్ మూడవది వచ్చేసి భారతీయ విద్యార్థులు విదేశాలు చదువుతుంటే మనం వాళ్ళ పైన ఖర్చు చేయాలి. కాబట్టి ఎక్కడ రాసుకుంటాం దీన్ని? ఇక్కడ రాసుకోవచ్చు. భారతీయ విద్యార్థులు
విదేశాల సందర్శన. విదేశాల సందర్శన. ఇక్కడ విదేశీ విద్యార్థులు భారతీయ సందర్శన. అంతే కదా, మన భారతదేశ విద్యార్థులు ఇతర దేశాలు చదివితే మనం వాళ్ళకి చెల్లింపులు చేయాలి. విదేశస్తులు వచ్చి మన భారతదేశంలో చదివితే మనం ఏం చేయాలా, వాళ్ళకి వాళ్ళు మనకి ఇన్కమ్, వాళ్ళ ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా టూరిజం సెక్టార్. అదేవిధంగా టూరిజం సెక్టార్, విదేశస్తులు వచ్చి మన భారతదేశానికి, విదేశీ పర్యాటకులు మన భారతదేశంలో సందర్శిస్తే వాళ్ళ ద్వారా మనకి ఏమొస్తుంది, రాబడి వస్తుంది. అదేవిధంగా మన భారతీయ పర్యాటకులు వెళ్తే, మన భారతీయ పర్యాటకులు విదేశాలకు వెళ్తే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. అర్థమవుతుందా? విదేశీ పర్యాటకులు భారతదేశాన్ని సందర్శిస్తే మనకి రాబడి వస్తుంది. మన భారతీయ పర్యాటకులు విదేశాల్లో సందర్శిస్తే మనం వాళ్ళకి చెల్లింపులు చేస్తున్నాము అని అర్థం. ఓకేనా, అర్థమవుతుందా? అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి దౌత్య కార్యాలయాల సిబ్బంది, దౌత్య కార్యాలయాలు అంటే రాయబారి కేంద్రాలు. ఓకేనా, అర్థమవుతుందా? విదేశస్తులు మన భారతదేశంలో దౌత్య కార్యాలయాలు ఏర్పాటు చేస్తే ఆ దౌత్య కార్యాలయాల ద్వారా, ఆ రాయబారుల కార్యాలయాల ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను దౌత్య కార్యాలయాల సిబ్బంది అని రాశాను. ఓకేనా, అదేవిధంగా ఇటుపక్క చూస్తే మనం కూడా ఇతర దేశాల్లో దౌత్య కార్యాలయాల సిబ్బందిని నియమించాలి. మనం అక్కడ ఏర్పాటు చేస్తాం దౌత్య కార్యాలయాల, అక్కడ ఏర్పాటు చేస్తాం విదేశాల్లో. అక్కడ మనం ఏర్పాటు చేస్తే వాళ్ళకి మనం చెల్లింపులు చేయాలి. ఇది కూడా రాబడి చెల్లింపుల వర్గంలో మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు మన భారతదేశంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ సేవలను ఎగుమతి చేస్తే మనకి ఏమొస్తుంది, రాబడి వస్తుంది. అదేవిధంగా ఇతర దేశాల విదేశీ సాఫ్ట్వేర్ సేవలను మనం దిగుమతి చేసుకుంటే మనం వాడికి చెల్లింపులు చేయాలి. అదేవిధంగా ఇతర సేవల రాబడి ఇతర మార్గాల ద్వారా మనకి రాబడి అనేది రావచ్చు. అదేవిధంగా మనం ఇతర మార్గాల ద్వారా మనం వాళ్ళకి చెల్లింపులు కూడా చేయొచ్చు. నేను చెప్తుంది కరెంట్ అకౌంట్లో రెండో అంశం అదృశ్య అంశాల గురించి. ఇవన్నీ కూడా సేవల కింద వస్తాయి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా, విదేశాల నుంచి మనం సేవలు దిగుమతి చేసుకుంటే అది అదృశ్య అంశాల ఏమవుతుంది, విదేశాల నుంచి మనం సేవలు దిగుమతి చేసుకుంటే అది అదృశ్య అంశాలు దిగుమతి అవుతుంది. అదేవిధంగా మన సేవలను విదేశాలకు ఎగుమతి చేస్తే అది అదృశ్య అంశాల ఎగుమతి అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ మూడవది చివరిది ఏకపక్ష లావాదేవీల బదిలీలు. ఇటుపక్క కూడా ఏకపక్ష లావాదేవీల బదిలీలు. ఏకపక్ష లావాదేవీల బదిలీలు 3 రకాలు లేదా 2 రకాలు మనం చెప్పుకోవచ్చు, మన ఇష్టం. ప్రైవేట్ బదిలీ చెల్లింపులు. ఓకేనా, బదిలీలు అంటున్నా. ఇక్కడ ఏకపక్ష బదిలీలు అంటే సింపుల్గా మనం చెప్పుకోవాల్సింది కానుకలు. రెండవది వచ్చేసి డొనేషన్స్. రెండు ఒకటే అనుకోండి. అదేవిధంగా మనకి దాన్ని ఏమంటాం, విపత్తుల సహాయం, అదేవిధంగా మానవతా సహాయం, ఇవన్నీ కూడా. ఓకేనా, అర్థమవుతుందా? కానుకలు, ఇక్కడ కూడా కానుకలు. ఓకేనా, రెండవది డొనేషన్స్. ఓకేనా, మూడవది విపత్తులు సహాయం. ఓకేనా, ఇవి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏకపక్ష బదిలీలు. మన భారతదేశానికి అమెరికా కానుకగా 1,000 కోట్ల రూపాయలు ఇచ్చిందనుకో, దాని మనకి రాబడే కదా, కాబట్టి రాబడి వర్గంలో చూసాం. అదేవిధంగా
ఒక 1000 కోట్ల రూపాయలు డొనేషన్ రూపంలో అమెరికా మనకి ఇచ్చింది అనుకుందాం, అది కూడా రాబడి కింద చెప్తాం. మళ్ళీ వాళ్ళు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే ఒకవైపు మాత్రమే ప్రవాహం ఉంటుంది, మరొక వైపు ప్రవాహం అనేది ఉండదు. అంటే తిరిగి చెల్లించదంటూ ఇక్కడ ఉండదు. ఏకపక్ష బదిలీలు, ఒకవైపు మాత్రం బదిలీ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా విపత్తు సహాయం. రీసెంట్లీగా మనకి ఉద్దుతు తుఫాన్ వచ్చింది, లేదా మనకి మోచా తుఫాన్ వచ్చింది, లేదా దుత్వా తుఫాన్ వచ్చింది, లేదా కేరళలో ఒక కొండ చర్యలు విరిగపడ్డాయి, లేదా ఒక తుఫాను సంభవించింది అనుకుందాం. ఇమ్మీడియట్లీ భూటాన్ ప్రభుత్వం స్పందించి ఒక 2000 కోట్ల రూపాయలు విపత్తు సహాయ నిధి నుంచి మనకి ఇచ్చింది అనుకో, అదేమవుతుంది, మనకి రాబడి అవుతుంది. కాబట్టి రాబడి వర్గంలో దీన్ని చూపాము. అదేవిధంగా మనం కూడా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఇతర దేశాలకి మనం ఏమైనా కానుకలు అందిస్తే మన నుంచి వాళ్ళకి చెల్లింపులు అవుతాయి. మనకి చెల్లింపులు అవుతాయి. డొనేషన్స్ మనం కూడా అప్పుడప్పుడు డొనేషన్స్ ఇస్తూ ఉంటాం, అది మనకి చెల్లింపులు అవుతాయి. అదేవిధంగా ఇతర దేశాలు మనకి ఏమైనా, ఉదాహరణకి రీసెంట్గా శ్రీలంక దేశం దుత్వా తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయింది. మన సాగర్ బంధు అనే కార్యక్రమాన్ని చేపట్టి వాళ్ళకి మెడికల్ కిట్స్, అదేవిధంగా వాళ్ళకి ఏదైనా ప్రాజెక్టు దెబ్బతింటే ప్రాజెక్ట్ నిర్మించి ఇచ్చాం. అదేవిధంగా వాళ్ళకి కొన్ని ఆహార ప్యాకెట్లు అందించాం, వాళ్ళకి మెడికల్ మందులు అందించాం. ఇవన్నీ కూడా విపత్తు సహాయమే కదా. కాబట్టి మనం వాళ్ళకి కూడా అటువంటి సందర్భాలు అందించాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని నేను చెల్లింపుల భాగంలో చూపించాను. ఓకేనా. ఇవి మనం దేంట్లో భాగంగా చూపించాము, కరెంట్ అకౌంట్లో ఈ 3 కూడా భాగాలుగా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా నాలుగోది వచ్చేసి నాలుగోది అంటున్నా, నెక్స్ట్ వచ్చేసి రెండోది కదా ఉంది. రెండోది ఏది, కరెంట్ అకౌంట్, రెండు క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ చూద్దాం. ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ చెప్పాను కదా, క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లో డబుల్ ఎంట్రీ ఉంటుందని చెప్పేసి. డబుల్ ఎంట్రీ అంటే అర్థం ఏమిటంటే, ఒకటి ఎగుమతి, రెండు దిగుమతులు. ఓకేనా. ఒకటి ఎగుమతి, రెండు దిగుమతులు. ఇప్పుడు చూడండి ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ మొదటిది రుణాలు. మనం తీసుకున్న రుణాలు, ఇటుపక్కల రుణాలు, మనం ఇచ్చిన రుణాలు. ఆ రుణాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి స్వల్పకాలిక రుణాలు, రెండవది దీర్ఘకాలిక రుణాలు. ఇది కూడా స్వల్పకాలిక రుణాలు, మనం ఇచ్చే స్వల్పకాలిక రుణాలు అవ్వచ్చు. రెండవది దీర్ఘకాలిక రుణాలు. ఓకేనా. నెక్స్ట్ రెండవది మీకు చెప్పాను, ప్రవాస భారతీయుల యొక్క ఆదాయం అని చెప్పి. దీని వెనకాల కూడా మనం రాసుకోవచ్చు. ఇక్కడ మనకి చూసినట్లయితే పెట్టుబడులు, ఓకేనా, ఎక్కడి నుంచి, విదేశాల నుంచి వచ్చినవి. అదేవిధంగా పెట్టుబడులు ఎక్కడి నుంచి, మనం వాళ్ళకి విదేశాలకు ఇచ్చినవి, విదేశాలకు పెట్టుబడి పెడతాం కదా అవి. ఓకేనా. విదేశ పెట్టుబడులు అంటే 2 రకాలు మనం చెప్పొచ్చు. ఒకటి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, రెండవది పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ కూడా ఒకటి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, రెండు పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఓకేనా. నెక్స్ట్ మూడవది విదేశాలకు ఆస్తుల అమ్మకం. అదేవిధంగా విదేశాల నుంచి ఆస్తులు కొనుగోలు చేయుట. ఇవి మనం చెప్పచ్చా. చూడండి, ఇక్కడ రుణాలు మనం తీసుకున్నవి, రుణాలు మనం ఇచ్చినవి. తీసుకున్న రుణాలు స్వల్పకాలిక రుణాలు కావచ్చు, దీర్ఘకాలిక రుణాలు కావచ్చు. మనం విదేశాల నుంచి రుణం తీసుకుంటున్నామంటే అది మనకు రాబడిగా పరిగణించాలి. మీకు డౌట్ రావచ్చు, సార్ విదేశాల నుంచి మనం రుణం తీసుకుంటే మనకు అది అప్పుగా అవుతుంది కదా సార్, మరి ఏ విధంగా రాబడి అవుతుంది సార్ అని అడగచ్చు మీరు. విదేశాల నుంచి మనం ఎప్పుడైతే రుణం తీసుకుంటామో, ఆ రుణం తీసుకుపోయి మనం కంపెనీని స్థాపిస్తే
కంపెనీ వలన 10 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది మన దేశంలో, దాన్ని మనం రాబడిగానే పరిగణించాలి. ఓకేనా, అర్థమవుతుందా? నెక్స్ట్ పెట్టుబడి చూడండి, రుణాలు ఇచ్చినవి మనం ఇతర దేశం రుణాలు ఇస్తుంటాం. ఎప్పుడైతే మన దేశంలో మనం పెట్టుబడి పెట్టుకోకుండా ఇతర దేశం రుణం ఇచ్చేస్తామో అప్పుడు మనం లాస్ అవుతాం. కాబట్టి మనం చెల్లింపుల్లో భాగంగా దీన్ని చెప్తాం. ఓకేనా, కాబట్టి రుణం అనేది మనకు రాబడిగా పరిగణించాలి. తీసుకున్న రుణం అనేది మనం రాబడిగా పరిగణించాలి. ఇచ్చే రుణం మనం వాళ్ళకి మనం చెల్లింపులుగా భావించాలి. నెక్స్ట్ పెట్టుబడులు, విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, రెండు పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. విదేశస్తులు మన భారతదేశానికి వచ్చి డైరెక్ట్గా పెట్టుబడి పెడితే దాన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అని పిలుస్తాం. అట్లా కాకుండా పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి ఒక కంపెనీలో భారతదేశానికి సంబంధించి ఒక విద్యార్థి షేర్లు కొంటే, భారతదేశానికి సంబంధించి ఒక విద్యార్థి షేర్లను కొంటే ఆ షేర్ల ద్వారా ఏమొస్తుంది, మనకి ఆ విద్యార్థికి లాభం వస్తుంది. దాన్ని ఏం పిలుస్తాం అంటే పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని పిలుస్తాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అంతే. పెట్టుబడులు, విదేశాల్లో పెట్టుబడి పెడుతుంటాం, డైరెక్ట్గా మనం వెళ్ళి అక్కడ పెట్టుబడి పెడుతుంటాం. అదేవిధంగా మన షేర్ల దగ్గర వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఓకేనా, ఇది కూడా పోర్ట్ఫోలియో మనకి ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది. నెక్స్ట్ విదేశాలకు ఆస్తుల అమ్మకం. మన భారతదేశంలో ఉన్నటువంటి భూమిని విదేశస్తులకు అమ్మితే మనకేమొస్తుంది, ఆదాయం వస్తుంది. ఓకేనా, అదేవిధంగా విదేశస్తుల నుంచి మనం కొనుగోలు చేస్తే మన ధనం మొత్తం కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది, తర వెళ్ళిపోతుంది. ఓకేనా, కాబట్టి ఈ విధంగా మనం కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ గురించి మనం చెప్పచ్చు. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన యాప్లో క్లాసెస్ ఉన్నాయి, మీరు కంప్లీట్గా మనం చూసుకోవచ్చు. ఓకేనా, కాబట్టి మనం ఒకసారి రివిజన్ చేస్తే కరెంట్ అకౌంట్, రెండు క్యాపిటల్ అకౌంట్. బీఓపీలో రెండు రకాలు ఉంటాయి, ఒకటి కరెంట్ అకౌంట్, రెండు క్యాపిటల్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అంటే ఒకటి దృశ్య అంశాలు చేస్తాం, రెండు అదృశ్య అంశాలు చేస్తాం, మూడు ఏకపక్ష బదిలీలు. క్యాపిటల్ అకౌంట్ అంటే రుణాలు, పెట్టుబడులు, ప్రవాస భారతీయుల ఆదాయం, ఇవన్నీ కూడా క్యాపిటల్ అకౌంట్ భాగంగా చెప్పొచ్చు. ఓకేనా మిత్రమా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ వీడియో లింక్ షేర్ చేయండి, 10 మందికి మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా, ఇండియన్ ఎకానమీ క్లాసెస్ కోసం, అదేవిధంగా ఏపీ ఎకానమీ క్లాసెస్ కోసం బయట అమౌంట్ పెట్టి వేస్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.